ఈ ఏడాది ఎండాకాలంలో ఎన్నడూ లేనంత తీవ్రత నెలకొంది. ముఖ్యంగా మే నెలలో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే ఇక మూగజీవుల పరిస్థితి ఏంటి? ప్రత్యేక చెప్పనవసరం లేదు. ఇటీవల దేశవ్యాప్తంగా పలు జూ పార్కుల్లో ఎండల దెబ్బకు జంతువులు మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ అధికారులు కూడా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మూగజీవులను ఎండ నుంచి కాపాడుకున్నారు. ఇంతకీ జూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఎండ నుంచి మూగజీవులకు ఎలాంటి ఉపశమనం లభించింది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో ఎండల తీవ్రతను తట్టుకునేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా పులులు, సింహాలు, ఏనుగుల ఎన్క్లోజర్లలో ప్రత్యేకంగా వాటర్ స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. జంతువుల నివాస ప్రాంతాల చుట్టూ వట్టివేరు మ్యాట్లను అమర్చి వాతావరణాన్ని చల్లబరుస్తున్నారు. ఈ వట్టివేరు మ్యాట్లపై ప్రతి అరగంటకోసారి నీటిని చల్లుతూ ఉష్ణోగ్రతలను అదుపులోకి తెస్తున్నారు. పక్షులు, జింకలు, అందాల నెమళ్ల కోసం ప్రత్యేకంగా గ్రీన్ షేడ్ నెట్లను ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి తాకకుండా పక్షులు గూళ్ల వద్ద కూలింగ్ ఫ్యాన్లను కూడా నిరంతరం నడిపిస్తున్నారు. ఈ వినూత్న ఏర్పాట్ల వల్ల జూలోని వన్యప్రాణులకు ఎండల నుంచి ఉపశమనం లభించిందనే చెప్పాలి. నీటిలోనే ఎక్కువగా గడిపే హిప్పోపటమస్ వంటి జంతువుల కోసం ప్రత్యేక నీటి కొలనులను సిద్ధం చేశారు. ఈ కొలనులలో నిరంతరం స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండేలా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. భారీ జీవాలైన ఏనుగులకు ప్రత్యేక నీటి తొట్టెలను ఏర్పాటు చేసి తరచూ నీటితో తడుపుతూ సంరక్షిస్తున్నారు. వేసవిలో జంతువులకు డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తకుండా తాగునీటిలో గ్లూకోజ్, ఓఆర్ఎస్, ఎలక్ట్రోలైట్స్ కలిపేవారట. ఎలుగుబంట్లు, కోతులు వంటి జంతువులకు పుచ్చకాయలు, కీరదోసకాయలు తదితర శీతల ఆహారాన్ని ప్రత్యేకంగా అందిస్తున్నారు. జూ ప్రత్యేక వైద్య బృందం జంతువుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఏ జంతువుల్లోనైనా నీరసం కనిపిస్తే తక్షణమే అవసరమైన వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేసేవారట. మన శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ఏషియాలో లార్జెస్ట్ జూ ఉంది. For summer management, we have taken for animals the coconut husk, tarvata the bamboo 30s పెట్టేసాము already. దాని తర్వాత foggers, sprinkler system ఉంది, the green net ఉంది, the regular the coolers already పెట్టేసాము. And for visitor కోసం also we have provided regular RO facilities at the 6 locations లో RO the cool water అది మంచిగా అది పెట్టాలి already. సో తర్వాత న్యూ అనిమల్స్, కొత్త అనిమల్స్ కి మీర్ క్యాట్స్ ఉంది. ఫ్రమ్ మీర్ క్యాట్స్ ఫ్రమ్ ఆఫ్రికా, ది మార్మోసెట్స్ ఫ్రమ్ బ్రెజిల్. ఆల్రెడీ 1 pair was there in marmosets. The 2 weeks before 2 weeks we have the 2 babies, marmosets babies. So the 4 now total 4 marmosets. అది చాలా బాగుంది, హెల్త్ ఉంది ఇది 4 animals కి. తర్వాత మీర్ క్యాట్స్ 5 మీర్ క్యాట్స్ ఉంది. ఇది బ్రీడింగ్ ఇస్ గోయింగ్ ఆన్. తర్వాత రైనీ సీజన్ ఇది స్టార్ట్ అయింది. తర్వాత విల్ పుట్ ఫర్ విజిటర్స్. దేశవ్యాప్తంగా ఎండల వల్ల జంతువులు చనిపోతున్నా తిరుపతి జూలో మాత్రం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. జూ అసిస్టెంట్ క్యూరేటర్ జగదీష్ చంద్ర ప్రకాష్ ఈ వేసవి చర్యలపై ప్రత్యేకంగా మాట్లాడారు. వేసవి తీవ్రతను ముందే ఊహించి చేపట్టిన చర్యల వల్ల ప్రస్తుతం జూ పార్క్ లోని అన్ని జంతువులు సురక్షితంగా ఉన్నాయని తెలిపారు. తిరుపతి జూ పార్క్ లో ఎండల కారణంగా ఎలాంటి జంతు మరణాలు సంభవించలేదని ఆయన స్పష్టం చేశారు. జూ సిబ్బంది 24 గంటలు షిఫ్ట్ల వారీగా జంతువుల సంరక్షణలో నిమగ్నమై ఉన్నారని వివరించారు. వన్యప్రాణుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా నిరంతర నిఘా ఉంచామని చెప్పారు. యంత్రాంగం అప్రమత్తతపై జూను సందర్శిస్తున్న పర్యాటకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము టైగర్స్ చూసాము, డీర్స్ చూసాము,
అవన్నీ అట్లా లాస్ట్కున్న ఇటు సైడ్ ఉంటే కొంచెం బాగుంటాయి. ఇంకేముంది, ఒక బెంగాల్ టైగర్ చాలా యాక్టివ్ గా ఉంది. అట్లా లాస్ట్ చూడనికి ఇటు వస్తే చూసే వాళ్ళకి బాగుంటది. బర్డ్స్ ప్యారెట్స్ చూసాము, పికాక్స్ చూసాము, బాగున్నాయి. వాటికి కొంచెం రిలాక్సేషన్ పీస్ఫుల్ గా ఉండడానికి అరేంజ్ చేశారు. పక్షులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఈ మానస సరోవర్ ఎలా ఉంది? బాగున్నాయి. ఎలా ఉంది? అందంగా. సమ్మర్ కి ఏర్పాటు చేసిన స్ప్రింక్లర్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? బాగుంది. యా ఊరు నుంచి వచ్చారమ్మా? గొల్లపల్లి. ఇంకా లోపలికి పోలేదు. స్ప్రింక్లర్స్ అన్ని ఏర్పాటు చేసినారు, బాగాలేదు. వచ్చి 10 minutes పైన అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందాం, పోతే తెలుస్తుంది. తిరుపతి జూ పార్కు ఎండల ముప్పును తట్టుకుంటున్న సమయంలోనే ఒక గుడ్ న్యూస్ అందింది. గుజరాత్ లోని ప్రసిద్ధ వంటారా నుంచి ఇటీవల కొన్ని అరుదైన జంతువులను ఇక్కడికి తీసుకువచ్చారు. కొత్తగా వచ్చిన మీర్ క్యాట్స్, మార్మోసెట్స్ త్వరలోనే జూ పార్కుకు ప్రత్యేక ఆకర్షణగా మారనున్నాయి. ఈ అరుదైన బుజ్జి జీవులను చూసేందుకు సందర్శకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కొత్త వన్యప్రాణులను క్వారంటైన్ లో ఉంచి ప్రత్యేకంగా సంరక్షిస్తున్నారు. వాతావరణానికి అలవాటు పడిన తర్వాత ఆ అరుదైన జంతువులను త్వరలోనే ప్రదర్శనలో ఉంచుతారు. సందర్శకుల వీక్షణ కోసం వీటి ఎన్క్లోజర్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతున్న సమయంలో జూ పార్క్ యాజమాన్యం అద్భుతమైన బాధ్యతను చాటుకుంది. మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు వారు చేపట్టిన ఈ ప్రత్యేక చర్యలు వన్యప్రాణుల సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. పర్యావరణ సమతుల్యతలో కీలకమైన వన్యప్రాణులను కాపాడుకోవడం మనందరి కనీస బాధ్యత. తిరుపతి జూ అధికారులు తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు ఇతర జూ పార్కులకు సైతం మార్గదర్శకంగా మారాయి. బాణుడి సెగలు తగలకుండా అడవి బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకున్న సిబ్బందిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. కొత్త జంతువుల రాకతో ఈ వేసవిలో కూడా తిరుపతి జూ సందర్శకులతో కలకలలాడుతోంది. వేసవి ముగిసే వరకు ఇదే శాతం పర్యవేక్షణను కొనసాగిస్తామని జూ అధికారులు నమ్మకంగా చెబుతున్నారు. నా పేరు వందన. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. అండ్ మేము బర్డ్స్, మళ్ళీ మేము వేరే వేరే లయన్స్, టైగర్స్ అన్నీ చూసినాము. మేము ఇదంతా స్నేక్స్ చూడాలి ఇంకా. అండ్ చాలా బాగుంది, ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము వేరే వేరే రకరకాలుగా బర్డ్స్ చూసినాము. మేము పీకాక్స్ కూడా చూసినాము. అండ్ టైగర్స్, హైనాస్, వుల్ఫ్స్ అని చూసినాము. చాలా బాగుంది. ఇప్పుడు జంతువులకి సమ్మర్ కి ఏర్పాట్లు స్ప్రింక్లర్స్ అవన్నీ ఏర్పాటు చేసినారు కదా జూ పార్క్ లో, అవన్నీ బాగున్నాయా? చాలా బాగున్నాయి. అవి చూసే కూడా అన్ని బాగుంది. మళ్ళీ చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ. బానే ఉంది, కానీ ఏమంటే కానీ లోపల అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటది అట్మాస్ఫియర్. జంతువులు కూడా బానే ఉన్నాయి చూడడానికి. ఒక రోజు స్పెండ్ చేయడానికి బాగుంది ప్లేస్ అండి. ఈ సమ్మర్ కి స్ప్రింక్లర్స్, పక్షులకి నవ్వరాలు అవన్నీ ఏర్పాటు అవన్నీ ఓకే, మేబీ చూసిన తర్వాత అయితే నేను చెప్పొచ్చు. బానే ఉంది, కానీ మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఇక్కడ అంతా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు. ఏదేమైనా బాణుడి భగభగలకు మోగజీవాలు అల్లాడిపోకుండా తిరుపతి జూ అధికారులు తీసుకున్న చర్యలు ప్రశంసనీయం. వన్యప్రాణుల సంరక్షణలో ఎక్కడా రాజీ పడకుండా సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తుండడం విశేషమనే చెప్పాలి. జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక నిఘా ఉంచుతూ వేసవి తాపం తగ్గించేందుకు కృషి చేయడం ఎంతో మందిని ఆకర్షిస్తోంది. ఒకవైపు ఎండలను తట్టుకుంటూనే మరోవైపు కొత్త జంతువుల రాకతో జూ పార్క్ సరికొత్త ఉత్సాహాన్ని నింపుకుంటుంది. ఈ అద్భుతమైన ఏర్పాట్లు పర్యాటకులకు
కూడా జూని సందర్శించాలనే ఆసక్తిని మరింతగా పెంచుతున్నాయి. మూగజీవాల పట్ల చూపుతున్న ఈ మానవత్వం వన్యప్రాణుల రక్షణలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో జూ యాజమాన్యం మరిన్ని ముందస్తు చర్యలతో ముందుకు సాగాలని ఆశిద్దాం. నేను 32 సంవత్సరాలుగా ఏనుగుల దగ్గర పనిచేస్తా ఉండా. ఈ ఎండలు ఎక్కువ వల్ల ప్రతిరోజు కవర్ చేస్తాము. అప్పుడప్పుడు నీళ్లు తాపించి నీళ్లు పడతా ఉంటాము. ఆ ఎండలు తగ్గితే మంచిదే ఆరోగ్యానికి. ఎండల వల్ల ఎక్కువగా నీళ్ళతో పానులోకి వదులుతాము. అది వాకింగ్ పోతాం. ఎక్కువగా 45 డిగ్రీలు ఎండ కాస్తూ ఉంటే ఎలిఫెంట్స్కు చాలా ఇబ్బందులు. అందువల్ల తగ్గితే పర్వాలేదు. అది వర్షాలు పడతాయి, అందువల్ల ఇంకా ఎండలు తగ్గుతాయి కాబట్టి ఎలిఫెంట్స్కు మంచి ఆరోగ్యంగా నీళ్ళు పడతానే ఉంటాం ఎక్కువగా. అది